జపాన్, హవాయి, అలాస్కా రష్యాలోని కామ్చాట్కా తీరప్రాంతంలో సునామీ హెచ్చరికలు. వివరాలులోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 జూలై 30వ తేదీ రష్యాలోని కామ్చాట్కా తీరప్రాంతంలో మత్స్యకారులు రోజువారీ పనుల్లో ఉన్నారు. కాని సముద్రపు అడుగులో భూమి తిరుగుతోంది. ఉదయం 6:18 గంటలకు భూమి కంపించసాగింది. 8.8 తీవ్రతతో బలమైన భూకంపం పసిఫిక్ సముద్రపు అడుగున నుండి విరుచుకుపడింది. టెక్టానిక్ ప్లేట్లు ఒక్కసారిగా కదలడంతో సముద్రపు నీరు పైకి లేచింది. అతి తక్కువ సమయంలోనే సముద్రం ఒక్కసారిగా నీరు వెనక్కి లాగబడి దూర సముద్రం నుండి ఒక మహా అలపైకి లేచి ముందుకు దూసుకొచ్చింది. వెరోకురిల్స్క్ అనే తీరప్రాంత పట్టణం. ప్రజలు పరుగులు పెట్టారు. అలారాలు మోగాయి. 4 మీటర్ల ఎత్తుతో వచ్చిన అల నగరాన్ని ముంచేసింది. వీధులు నీటిలో మునిగిపోయాయి. జపాన్, హవాయి, అలాస్కా, పసిఫిక్ తీరమంతా హెచ్చరికలతో నిండిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు తరలించబడ్డారు. భారీ భూకంపం, అలలు వచ్చినప్పటికీ రష్యాలో ప్రాణనష్టం పెద్దగా సంభవించలేదు. కాని ఇది మనిషికి ప్రకృతి ఇచ్చిన హెచ్చరికలా మారింది.